ఉందండి. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్. సెకండ్ హాఫ్ అయితే యాపిల్ ఐఫోన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకో వాడుకో. నా సూపర్ ముందన్న సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇద్దరు హీరోలు మాత్రము పర్ఫార్మెన్స్ మస్తు చేసిరన్న. సుధాకర్ అయితే కేకానా ఏంది డాడీ దీనేమో దొబ్బేసినావు, నా నాలుకేమో లబలబలాడుతుంది. సినిమా చాలా సూపర్ అండి, చాలా బాగుంది. సూపర్ బాగుంది సినిమా అయితే కేకానా మాత్రం ఇట్లా హిట్ కావాలన్న. సూపర్ బాగుందండి. ఫైట్ బాగుంది. వాళ్ళు ఒక్కటేనా ఇల్లు రావా? బాగుందన్న సినిమా, గుడ్ మెసేజ్. లాస్ట్ కి క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ సూపర్ మంచిగా సూపర్. గుమ్మ పాడుకో బాగుంది. 100 days పక్కా. ఓయ్ పూరి జగన్నాథ్. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేమితని స్వరపేటికని తొలగించాం. వేసుకున్న దునపోతుల ఎంత వైలెంట్ గా ఉన్నాడేంట్రా బాబు. సూపర్ 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 బాగుంది. సూపర్ ఉంది, బాగుంది. సూపర్ 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 బాగుంది. సూపర్ ఉంది. సూపర్ ఉందండి. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, బాగుంది. అదే ఇచ్చట లవ్ అమ్మబడిన అదే లవ్ ప్రేమ గురించి చాలా బాగుంది. సూపర్ ఉందన్న మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్. సెకండ్ హాఫ్ అయితే నా సూపర్ ముందన్న సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇద్దరు హీరోలు మాత్రము పర్ఫార్మెన్స్ మస్తు చేసిరన్న. సుధాకర్ అయితే కేకానా. సినిమా చాలా సూపర్ అండి, చాలా బాగుంది. సూపర్ బాగుంది. సినిమా అయితే కేకానా మాత్రం ఇట్లా హిట్ కావాలన్న. సూపర్ బాగుందండి. ఫైట్ బాగుంది. బాగుందన్న సినిమా, గుడ్ మెసేజ్. లాస్ట్ కి క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ సూపర్. మంచిగా సూపర్. గుమ్మ పాడుకో బాగుంది. 100 days పక్కా. సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ ఇచ్చి పడేసిన. సూపర్ సూపర్ యాక్టింగ్ బాగుంది. సూపర్ క్లైమాక్స్ మాత్రం హైలైట్. ట్విస్ట్ మాత్రం బాగుంది. సూపర్ సూపర్ మూవీ, జబర్దస్త్. సూపర్ 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 బ్రో. సూపర్ కాన్సెప్ట్, చాలా బాగుంది. సూపర్ సూపర్ సినిమా. సూపర్ చూడాలి, అందరు కంపల్సరీ చూడాలని కోరుకుంటున్నారు. సూపర్, చాలా బాగుంది. బాగుంది మూవీ బాగుంది. సూపర్ ఎక్సలెంట్ సూపర్. బాగుంది డాడీ. సూపర్ సినిమా మాత్రం చాలా బాగుంది. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మనం టైటిల్ చూసి ఏదో సినిమా అనుకుంటాం, కానీ ఇచ్చిన మెసేజ్ మాత్రం అల్టిమేట్. చాలా బాగుంది సినిమా. మెసేజ్ ఓరియంటెడ్. టైటిల్ చూసి మీరు పొరపాడొద్దు. సినిమాకి రండి, మీరు కళ్ళల్లో నీళ్ళతోనే బయటకు వెళ్తారు. సూపర్. మెసేజ్ ఓరియంటెడ్. మెసేజ్ మాత్రం బాగుంది. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ చాలా బాగుంది. సూపర్. ఇంకొకసారి రావాల్సింది అయితే. బాగా అనిపించింది. బాగానే అనిపించింది. చాలా బాగుంది. సుధాకర్ మస్కూరి అండ్ అంజనీ దాస్ డైరెక్టర్ చాలా బాగా తీశారు. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో అలా యూత్ కి చాలా కనెక్ట్ అవుతుంది ఇది. ఓకే, 3 ఏప్రిల్ కదా రిలీజ్ అయితే మూవీ అయింది. ఇచ్చటలో అమ్మబడని కొనబడని అయితే ఆ మూవీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి అందరికి ఇచ్చే మెసేజ్ అయితే బాగానే ఉంది. దాంట్లో ఒకటి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాన్ కార్డ్ అనేది అయితే సూపర్. దానికి నేనైతే ఒప్పుకుంటా. ఎలా అంటే చాలామంది వాడుకుంటారు, వాడుకొని
వదిలేస్తారు. వాడు కాకపోతే ఇంకొకటి పోతే ఇంకొకడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ ఇక్కడ ఇచ్చిన మెసేజ్ హైలైట్ ఉంది. మూవీ అయితే జబర్దస్త్. లాస్ట్కి చెత్త ఆశ్రమం అయితే ఏదైతే ఉందో అది నిజంగా హైలైట్ అంటే మినిమం ఉంటుంది. ఇలాంటి మూవీలు ఇంకా ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది అసలు. ఫైట్స్ గానీ, కామెడీ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆ డైరెక్షన్ లెవెల్స్ గానీ మామూలుగా లేవు. ప్రతి షాట్ కూడా అదిరిపోయింది. హీరోయిన్స్, హీరోస్ ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ కుమ్మేసినారు అనుకో బ్రో. మన సుధాకర్ బ్రో గురించి అయితే తెలిసిందే కదా మనకు. మొత్తం దుమ్ము లేపేసినాడు అనుకో. అసలు ఆసమ్. అసలు బొమ్మ మాత్రం అదుగుతుంది కంపల్సరీ. 100 days పక్కా ఆడాలని కోరుకుంటున్నాము. ఇలాంటి చిన్న చిన్న సినిమాస్ ని అందరూ థియేటర్స్ వచ్చి మాత్రమే చూసేసి దుమ్ము రేపేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సార్ సినిమా. ఏది మూవీ పేరేంటి? హలో, ఇచ్చట లవ్ అమ్మబడను, లవ్ కొనబడను. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది మూవీ. బాగుంది మంచిగా తీశారు. అంజనీ గారు మంచిగా తీశారు. అండ్ డాడీ పాత్ర కూడా బాగా చేశాడు మన సుధాకర్. చాలా బాగుంది. ఫైనల్ గా చాలా బాగుంది. హాయ్ మేడం. సాంగ్స్ కానీ ఫైటింగ్ కానీ చాలా సూపర్ గా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు చూడడానికి? మేము వాళ్ళ సుధాకర్ వాళ్ళ సుధాకర్ బాగా అవుతాడు. ఓకే రైట్. ఎలా అనిపిస్తుంది మేడం? బాగుంది. మొత్తం మూవీ బాగుందా? ఫైట్ అయితే ఏ సాంగ్ నచ్చింది? సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. ఏ సాంగ్? స్టార్టింగ్ లో ఉన్న సాంగ్ బాగుంది. స్టార్టింగ్ లో వచ్చిన సాంగ్ బాగుంది. అలా వైకుంఠపురం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎట్లుంది? బాగుంది. వాళ్ళ హీరో వాళ్ళ సాంగ్స్ బాగున్నాయి. ఎవరు అంటే మీరు చూడడానికి వచ్చారు కదా, ఏ సీన్ బాగుందండి? మాకు సాంగ్స్ సాంగ్స్ బాగుందా? పాప పేరు ఇది హీరో గారు కూతురు కదా? ఒరిజినల్ డాడీ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సినిమా బాగుంది. ఇంటర్వెల్ కి అయితే పర్లేదు, చాలా బాగుంది. ఇక సుధాకర్ గురించి మనకు అందరికి తెలిసిందే. ఓకే, పర్లేదు. హాయ్ బ్రో. హాయ్ సార్. చూసారా మూవీ? చూసారా? చూసాను సార్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. కానీ ఒక లవర్స్ అనేది మాత్రం చాలా మంచి మెసేజ్ సార్. ఇది లవర్స్ అనేది చాలా గుడ్ మెసేజ్. కానీ క్లైమాక్స్ మాత్రం చూసి ఇరగదీసిండు సార్. అసలు సుధన్ అట్లా చేస్తాడని చెప్పి అస్సలు అనుకోలేము మేము. డాడీ క్యారెక్టర్ అన్నకు చాలా బాగా సెట్ అయింది సార్. ఆ డాడీ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో చిన్న ఇంటర్వ్యూలో ఒక చిన్న మెసేజ్ చెప్పారు. అసలు ఏంటంటే అసలు హెల్మెట్ ఎందుకు యూజ్ చేయాలనేది ఉంటుందని అన్నారు. కానీ అప్పటి వరకు అర్థం కాలేదు. ఫస్ట్ మొత్తంలో ఏం అర్థం కాలేదు. లాస్ట్ లో మాత్రం ఆ టాపిక్ మొత్తం వచ్చింది. ఆ లాస్ట్ సెకండ్ హాఫ్ లోనే ఆ టాపిక్ అనేది వచ్చింది సార్. సినిమా మొత్తం చాలా బాగుంది సార్. చూడొచ్చు థియేటర్స్ లో. ఇచ్చట లవ్ అమ్మబడి కొనబడను. ఈ రోజులల్లో ఈ మెసేజ్ కంపల్సరీ ఇంటింటికి వెళ్ళాలి. ఎందుకంటే 21, 22లో జరిగిన స్టోరీస్ అంజన్ దాస్ గారు చెప్పినట్టు డైరెక్షన్స్ కావచ్చు, ఫైటింగ్ సీన్స్ కావచ్చు, లాస్ట్కి ఏదైతే ట్విస్ట్ ఉన్నాయో మూవీలో పిల్లల గురించి ఏదైతే హెల్మెట్ యూజ్ కానీ చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. మూవీ టీజర్ చూసి నమ్మకండి, మూవీ మొత్తం వచ్చి చూడండి. కంపల్సరీ ప్రతి ఇంటికి మెసేజ్ పోవాలి. చాలా బాగుంది క్యారెక్టర్. డాడీ క్యారెక్టర్ అయితే ముఖ్యంగా చాలా బాగుంది. సుధాకర్ అన్న గారి క్యారెక్టర్ అయితే అందులో ఏదైతే ట్విస్ట్ రామ్ గోపాల్ వర్మ సినిమా లాగా లాస్ట్ మూమెంట్ దాకా అర్థం కాదు, సేమ్ సస్పెన్స్ బాగా పెట్టారు. కానీ ఎండింగ్ అర్థం అవుతుంది. కంపల్సరీ ప్రతి ఫ్యామిలీ ఈ మూవీని చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే ఇచ్చట లవ్ అమ్మబడులు కొనబడులు మూవీ ఏదైతే హీరో డైరెక్టర్ గారికి మధ్య కాకుండా హీరో గారికి సన్మాన కార్యక్రమం పెట్టారు. చూస్తున్నాము ఏదైతే హీరో కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా కాకుండా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఎలా ఉంది మూవీ అనేది. కూడా చాలా రివ్యూ అయితే చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. మరి చూద్దాం ఏంటి అనేది. హీరో గారు కావచ్చు, మరి మొత్తం చాలా మంది ఉన్నారు. మొత్తం ఏదైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. నిజంగా చెప్తున్నారు కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొత్త మూవీ అయినా ఇంత జనాలు వస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా మంది జనాలు వచ్చారు ఇక్కడ. పబ్లిక్ చూసుకుంటే నిజం చెప్తున్నాయి కదా, చాలా మంది సెల్ఫీల కోసం కూడా ఎగబడుతున్నారు. అదే కాకుండా ఏదైతే చాలా మంది ఇక్కడ చూస్తున్నారు మిత్రులారా, చాలా మంది జనాలు ఉన్నారు. హీరో కావచ్చు,
విలన్ కావచ్చు, చాలా మంది క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. డాడీ అనే పేరు మాత్రం మోగిపోతున్నది. డాడీ అని చెప్పేసరికి హీరో క్యారెక్టర్ గుర్తుకొస్తున్నారు. ఇక్కడ డాడీ కూడా అతను ఒకసారి మాట్లాడదాం. సన్మాన కార్యక్రమం చేస్తున్నారు ఒక డాడీని కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే సార్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏదైతే ఇచ్చటలో అమ్మబడులు కొనబడులు టీం ని ఇక్కడ సత్కార కార్యక్రమం చాలా మంది అభిమానులు ఎగబడి మరి వస్తున్నారు, సెల్ఫీలతో దిగుతున్నారు. మరి చాలా మంది హీరో కావచ్చు, ఇక్కడ డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఈ మూవీ అయితే ఫస్ట్ డే రోజే దుమ్ము దులుపుతున్నది. మరి డైరెక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది మీ ఫస్ట్ మూవీ? ఇంత బ్రహ్మాండమైన అభిమానులు చాలా మంది నిజంగా వచ్చి ఈ సన్మాన కార్యక్రమంతో పాటు థియేటర్లో మొత్తం పేర్లు డాడీ డాడీ అనే ఒక పేరు అయితే మోగిపోతే నిజం చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే చాలా సంతోషంగా ఉంది. మన ట్రైలర్ కానీ మన కంటెంట్ ఇవి చూసి కొంచెం బోల్డ్ మూవీ అనుకున్నారు. బట్ మనం ఏం చెప్పాలనుకున్నాం ఏంటనేది ఈ రోజు ఆడియన్స్ కి అర్థమైంది కాబట్టి వాళ్ళు మనకు ఇప్పటికిప్పుడు గజమాలలు చాలువాలు తెచ్చి మనకు సన్మానం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే విక్కు డాడీ 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 అంటున్నారు కాబట్టి అది సుధాకర్ క్యారెక్టర్ పేరు. స్టార్టింగ్ నుంచి ఈ గలీజ్ గాడు ఎవడరా అనుకుంటారు, బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు అర్థమైతే విక్కు డాడీ ఏంటి అంటే. అందుకని డోంట్ జడ్జ్ బై కవర్, ఓకేనా? ఒక్కసారి రండి, థియేటర్కి వచ్చి విజిట్ చేసి చూడండి. నచ్చకపోతే అప్పుడు చెప్పు తీసుకొని కొట్టినా పడతాం. ప్లీజ్ దయచేసి టికెట్ బుక్ చేసుకొని రండి. థ్యాంక్ యూ. ఓకే సార్. డాడీ హాయ్. నిజంగా చెప్తున్నారు కదా, మీ అసలు ఫస్ట్ మీ క్యారెక్టర్ చూస్తే ఈయన ఏం చేస్తాడో అబ్బా ఇదేం పిచ్చి సీన్స్ చాలా మంది చాలా ఇంటర్వ్యూలో ముందు ఇంటర్వ్యూ కూడా అడిగాను. కానీ క్లైమాక్స్ చూస్తే నాది ఫీజులు ఎగిరిపోయినా. నిజం చెప్తున్నాను. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీ పాప కూడా చెప్పడం జరిగింది. నిజం చెప్తున్నాను. ఆయన చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో నువ్వు హీరోనా అన్నారు కదా, ఇప్పుడు సినిమా చూసిరు కదా, మీరు చెప్పండి హీరోనా కదా? నిజంగా సెల్యూట్ కొడుతున్నాను. నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ ఏదైతే అన్నదాశ్రంతో అసలు క్లైమాక్స్ నిజంగా చెప్తున్నా కదా. డాడీని అడుగుదాం సార్, చెప్పండి. క్లైమాక్స్ మాత్రం చూడండి. క్లైమాక్స్ చూడాలంటే ఖచ్చితంగా సినిమా టికెట్ బుక్ చేయండి. ప్లీజ్ మీ నియర్ బై థియేటర్ లోకి వెళ్ళండి, టికెట్ బుక్ చేయండి, సినిమా చూడండి. సినిమా చూసినాక నచ్చకపోతే ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటాం. మీరు చెప్పుతో కొట్టినా పడతాం. నచ్చితే ఒక చిన్న పువ్వు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మొదటి నుంచి అయినా అదే చెప్తాం. నువ్వు హీరోనా కాదు, నువ్వు హీరోనా, ఇలాంటి సమాధానాలు అన్నిటి కూడా ఒకటే క్వశ్చన్ మార్కు. సినిమా చూసినాక సినిమా 10 నిమిషాలు లాస్ట్ 10 నిమిషాల తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తాడు విక్కు డాడీ సంబర్ కట్టెలు అని చెప్పేసి. థ్యాంక్ యూ. ఆ బిరుదు నాకు చాలు. ఇవాళ ఈ ఆనందం కూడా చెప్పలేంది. ఇక నిమ్మలంగా ఫుల్ మిల్స్ తిన్నా కాదు, బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బ్రో. అదే కాకుండా హీరో గారు ఉన్నారు. నిజంగా చెప్తున్నారు కదా, మీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా అండి. మీరు అసలు హీరో 6 అడుగులు అందగాడు ఈ సినిమాలో. నిజంగా చెప్తున్నా కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ దాకా సినిమా వెళ్తుందని భయం వేసింది. బట్ థియేటర్కి వచ్చిన తర్వాత నిలబడుతుందా షో, వస్తారా జనాలు అనే టెన్షన్ అయితే ఉంది. బట్ ఇంతమంది ఇలా వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ లో మీరు చూసారా, సీత కాలేదో డైలాగ్ అందరు నవ్వులే. బటర్ఫ్లై సీన్ చాలా మంది కాల్స్ వస్తున్నాయండి. చాలా బాగా చెప్తున్నారు. ప్రతి సీన్ ని గుర్తు పెట్టుకొని విత్ డైలాగ్స్ మీలాగే చెప్తున్నారు. బట్ ఇలా రెస్పాన్స్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ హ్యాపీ. ఎక్కువ మాటలు కూడా రావట్లేదు. నాకు తెలిసి అయితే థియేటర్ కి వచ్చిన వాళ్ళు ఈ నలుగుట్లో నేను చెప్తున్నా ఈ 4 క్యారెక్టర్ లో ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రపోజల్స్ రావచ్చు అని చెప్తా. వస్తున్నాయి అలాంటి? సో ప్రపోజల్స్ పక్కన పెడితే ఆశీర్వాదాలు మాత్రం బాగా వస్తున్నాయండి. వెరీ హ్యాపీ. అసలు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్, మా బ్రదర్ అండ్ సుధా నా ఫ్రెండ్. సో వీళ్ళందరికీ జరిగిన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాపు అనే క్యారెక్టర్ నిలబడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లరు రమణ క్యారెక్టర్ అండి. తను బాగా చేశాడు. సో తిను అంత మంచిగా సపోర్ట్ ఇవ్వడం వల్ల బాపు క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఈ రెస్పాన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆనందంగా ఉంది. సో సినిమా గురించి రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. చాలా అండర్ఎస్టిమేటెడ్ గా జరిగింది. చాలా తక్కువగా మాట్లాడారు. బాధ కలిగింది. బట్ థియేటర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది ఒపీనియన్ మారింది. ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళు థియేటర్కి వచ్చారు, చూసారు. నిజంగా వాళ్ళు ఇచ్చే రియాక్షన్ లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది.
ఎక్కువగా లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ కి బాగా ఇష్టపడుతున్నారు జనాలు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఉన్నటువంటి ట్విస్టులు దయచేసి ఆ ట్విస్టులు రివీల్ చేయకండి. ఆ రివీల్ చేస్తే ఆ మజా పోతుంది. అక్కడ ఆ ట్విస్టుల గురించి ఎక్కువ మాట్లాడడం అదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఫైనలీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి, పాదాభివందనాలు. నిజంగా ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలా. కొత్త మొహాల్ని మమ్మల్ని ఎవరు చూస్తారు, మా మొక్కల్ని టీవీలో చూడటం ఎక్కువ, థియేటర్ వరకు వస్తారా భయేసింది నిజంగా. సో చూశారు, ఏదో జెన్యున్ గా చెప్తున్నారు, ఏదో చెప్పాలని చెప్పకుండా ప్రతిదీ సీన్ గుర్తు పెట్టుకొని మరి చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది. సో మేము సక్సెస్ అయ్యాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే కాకుండా ఇగో మీ డైరెక్టర్ ఏదైతే మీ యాక్టింగ్ ఉందో అబ్బా అసలు బ్రహ్మానందం యాక్టింగ్ లెక్క కామెడీ చాలా దిబ్బరైపోయింది. అది ఒక చెట్టు కింద ఒక డైలాగ్ ఉంటదండి, మీరు కంటిన్యూ కానివ్వండి. ఆ థియేటర్ మొత్తం నవ్వులే నిజంగా చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఆడియన్స్ కి చెప్పేది, ఇందులో అన్ని క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ డాడీ క్యారెక్టర్. ఆ డాడీ క్యారెక్టర్ ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి స్టార్టింగ్ నుంచి తను అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది. ఫస్ట్ హాఫ్ వరకు, సెకండ్ వరకు డాడీ క్యారెక్టర్ కి సంబంధించి ఇదైపోయారు. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ విసిట్ దట్ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకురా నేను చేయలేదు ఆ క్యారెక్టర్ అనిపించింది. బట్ నా ఫేవరెట్ మాత్రం డాడీ క్యారెక్టర్. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, సుధాకర్ గారికి హ్యాపీగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏమన్నా చాలా కొత్తగా ఉంది ఈ సిచ్యువేషన్, ఇదంతానే ప్రతి ఒక్కరు ఇలా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ముందు వరకు అసలు ఆ రెస్పాన్స్ అది చూసి వేరేలా కొంచెం భయపడ్డాం, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడం, మీరు ఫైట్ సీన్ లో కూడా అంత హ్యాపీగా ఇదేంటి ఫైట్ సీన్ ఎక్స్ప్రెషన్ చాలా ప్రమాణం నిజంగా చెప్తున్నా కదా. మీ యాక్టింగ్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది మీకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ మూవీకి అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొకసారి అందరికి కూడా టీమ్ మెంబర్స్ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. కాంగ్రాచులేషన్. అది చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రివ్యూ చెప్పండి. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, కానీ ప్లీజ్ ఒక పోస్ట్ పెట్టండి అంతే. మీరు కనుక ఒక మంచి సినిమా అని మీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ సినిమాని బతకనివ్వండి. మీ స్టేటస్ల ద్వారానో, లేదంటే మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయడం ద్వారానో, ఇలా మీకు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. ఈ సినిమా కనుక ఎక్కువగా మినిమం టికెట్స్ అన్న బుక్ చేస్తే సినిమా నిలబడుతుంది. సో ఆ రకంగా కూడా థియేటర్కి వచ్చి జనాలు చూసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. ఒకవేళ బాగోలేదు అని చెప్తే ఖచ్చితంగా అందరికీ చెప్పండి. బాగుంది అంటే గనక మినిమం 10 మంది, మీకు వీలైతే ఒకరి ఇద్దరికైనా సరే ఖచ్చితంగా సజెస్ట్ చేసి థియేటర్కి వెళ్ళి చూడమని చెప్పండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను కదా, నేను కూడా చూశాను వీళ్ళతో పాటు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేందే అనుకున్నా, కానీ ఏదైతే క్లైమాక్స్ చూసిన తర్వాత మిమ్మల్ని కూడా నేను చెప్తున్నాను, దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ లో ఒక్కరోజు మీరు స్టేటస్ పెట్టిన దాదాపు మీకు ఒక 500 నుంచి 400 మెంబర్స్, తక్కువ అంటే కూడా 500-600, మరీ తక్కువ అంటే 200 కంటే ఎబో మంది చూస్తారండి. కనీసం అందులో కొన్ని ఒక 3-4 థియేటర్కి వచ్చినా నిజంగా చెప్పిన కొత్త వాళ్ళకు ఒక మంచి మెసేజ్. వాళ్ళు కొత్త మొత్తం ఆర్టిస్టులు బయట వచ్చినా, ఇందులో సీనియర్ ఎవరు లేరు, అందరు కొత్త ఆర్టిస్టులే, కానీ ఒక మెసేజ్ మాత్రం ఇరిగా తీసిండండి. దయచేసి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. నేను కూడా ఒక సెకండ్ టైం ఈ సినిమా చూశాను, ఫస్ట్ టైం చూశాను, మళ్ళీ సెకండ్ టైం ఇది చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి. ఏదైతే ఇచ్చట లవ్వు అమ్మబడును, ఇచ్చట లవ్వు కొనబడును చూడండి, చూసినా ఉండండి. కెమెరామన్ సాయితో నేను మీ జాడి లక్ష్మణ్. జై హింద్, జై తెలంగాణ. ఇచ్చట లవ్వు అమ్మబడును, కొనబడును మరొకసారి చెప్తున్నాను, చూడండి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చట లవ్వు అమ్మబడును, ఇచ్చట లవ్వు కొనబడును. డిపాజిట్ చేయడానికి రెడీగా ఉంటావు పెన్ను పట్టుకొని. నేను యాపిల్ ఐఫోన్ ని, డేటా ట్రాన్స్ఫర్ చేసుకో, వాడుకో. ఏంది డాడీ, దీనేమో దొబ్బేసినావు, నా నాలుకేమో లబలబలాడుతుంది. గలీజ్ చేతలు చేసే గల్లగురు వెళ్తారు. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. బాహుబలి దున్నపోతే బరాబర్ సరిపోతుంది. మేమేడంతాం వాళ్ళు ఒక్కటేనా ఇల్లు రావా? ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేమితని స్వరపేటికని తొలగించాం.
వేసుకున్న దొనపోతుల ఎంత వైలెంట్ గా ఉన్నాడేంట్రా బాబు. అన్న 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 ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలేనా అన్న అన్న నీ దండ పెడతానా అన్న ప్లీజ్ అన్న. అంటే ఎప్పటికైనా నావన్నీ నీ సొంతం, నీవన్నీ నా సొంతం, రైట్? అసలేంటి నీ బాధ? నాకు ఐఫోన్ కావాలి. ఓకేనా, సాటిస్ఫై? ఇక్కడ ఆడది తప్పు చేసినా మూడేది మగ్గాడికే బ్రదర్. స్కిన్, సూపర్ స్ట్రక్చర్, ఎత్తులు, కొలతలు ఇవన్నీ చూసి పడిపోతే లవ్ అంటారా? లలిత జ్యువెలరీకి వెళ్ళి నగని ఫోటో తీసుకొని అన్ని షాపులు తిరగక్కర్లేదు. ఆ ఫోటో నీకు చూపిస్తే చాలు, ఆ నగ నా మెళ్ళో ఉంటుంది. ఈ మొక్కలంతా ఇంతేనే. ఫిగర్ నచ్చింది, ట్రై చేద్దాం, పడింది పడుకుందాం, అంతే. దీని పిజ్జాలో నా సాసు. నువ్వు నా బైక్ దొబ్బకెళ్ళా, నేను ఈ పెళ్ళాన్ని దొబ్బకెళ్తా. పూరీలంటే పూరీలు అనుకుంటావురా, కొరుక్కు తినాలనుకుంటావు. పూరీలు కాదు మామ, వాళ్ళు పిశాచులు, పీక్కు తింటారు. నా హార్ట్ డిస్కోలో పట్టలే. అన్ని చూస్తే అలా లేడే. నన్ను చూస్తే అట్లున్నానా? నడిపియట్లే. ఇద్దరు కలిసి అయినా పొలం ఉన్నంత మాత్రం నీలాంటి వాళ్ళంతా ఆడలైపోరే. బటర్ఫ్లై 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 అన్న మొక్క మిగిలేదు ఇప్పుడు. ఆహా